నియోజకవర్గం చిరకాల వాంఛ ఏడీజే కోర్టు అనేది ఆయన ప్రకటించడం అనేది నిజంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతే స్థాయిలో హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు, అసంపూర్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడడానికని చెప్పేసి ఆయన నిధులు కేటాయిస్తున్నామని చెప్పి తెలియజెప్పడం కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇంకా కబరస్థానికి కావచ్చు, రోడ్ల నిర్మాణానికి కావచ్చు, నేను కూడా మళ్ళీ ఆయనతో కలిసి చర్చించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అభివృద్ధి సంక్షేమం అనేది ఎందుకంటే మీకు ఆ రోజున పెన్షన్ కార్యక్రమం, సామాజిక పెన్షన్ల కార్యక్రమం, దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అంతేకాకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా కదిరి నియోజకవర్గంలో ఉంటుంది. డేట్లు మీకు తొందరలోనే తెలియపరుస్తాము. తద్వారా ఈ ప్రాంతానికి నాయకులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు రావడం ద్వారా మంచి జరుగుతుందని బలంగా నేను నమ్ముతున్నాను. అందుకనే నియోజకవర్గ ప్రజలు కావచ్చు, కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకొని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి మనం. ఇక అంతేకాకుండా నరసింహస్వామి గుడి తిరువీధులు కావచ్చు, ఇక్బాల్ రోడ్డు కావచ్చు, స్ట్రెంగ్తనింగ్ అండ్ వైడనింగ్ కోసం కూడా అడిగినాము. దానికి కూడా ఆయన కన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పుర ప్రముఖులతో చర్చించి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని గతంలో టీడీఆర్ అని చెప్పిన టీడీఆర్కి నేను ఆ రోజు కూడా కన్సెంట్ ఇవ్వాల, ఎందుకంటే నష్టపోతారని చెప్పేసి. ఈ రోజున ఏదైనా 2-3 మోడల్లో ఏదైనా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్టా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇవ్వడమా, ఏదో ఒక మోడల్ని అందరూ కన్సెన్సస్ తీసుకుని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చేసి ముందుకు పోయే ఆలోచనతోనే పోతున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజెప్తాను. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటివి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీతో చెప్తాను. అంతేకాకుండా ఒక వార్తాపత్రికలో 7 వాహనాలు సమకూర్చినారు కందికుంట ప్రసాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నారు. కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో కంపెనీలు డబ్బు ఇస్తే 7 వాహనాలు కాదు 8 వాహనాలు సమకూర్చినాం. 7 కదిరి నియోజకవర్గానికి, 1 జిల్లా పోలీస్ శాఖ వారికి 8 వాహనాలు సమకూర్చినాం. టోటల్ 1 కోటి రూపాయలతో సమకూర్చడం జరిగింది. దీంట్లో కొన్ని కంపెనీస్ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మన స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి పవన్ కూడా నిన్నటి రోజున చెప్తూనే ఒక వాహనానికి 11 లక్షల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది. వీరందరినీ నిన్నటి రోజున అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ను అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఎస్పీ గారు చొరవ తీసుకుని ఆ కీని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడంతో ముఖ్యమంత్రి గారి చేతుల మీద అందజేయడం జరిగింది. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనతో నేనున్నా. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో కంపెనీస్ వీరందరినీ ఒక వేది మీదకి తీసుకొచ్చి వాళ్ళని మన నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవంగా సత్కరించి మరీ వాహనాలను అందజేస్తాము 1-2 రోజుల్లో అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాము. కాబట్టి కొద్దిమందికి వాల్మీకి పవన్ కూడా నేను చెప్పున్నాను. అంతేకాకుండా మిగతా కంపెనీస్ కూడా చెప్పిన దీన్ని ఒక ప్రోగ్రామ్ కింద చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి, దీన్ని అనేదా భావించొద్దని వాళ్ళని కూడా అప్పీల్ చేస్తున్నాను. 1-2 రోజుల్లో వాహనాలు డెలివరీ అంటే దానికి ఇంకా కొంచెం సైరన్స్, లైట్స్ అవి ఫిట్ చేస్తున్నారు. ఇవాళ రేపు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా 1-2 రోజుల్లోనే ఈ కార్యక్రమం కదిరి నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లోనే వాళ్ళ పోలీస్ శాఖ వారికి అందజేసేటప్పుడు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీల తరపున వాళ్ళందరినీ పిలిచి నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా పోలీస్ శాఖ వారి తరపున సత్కరించి మరి వాళ్ళ చేతుల మీదగానే వాహనాలు అందజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలు దాంట్లో మేము కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు మా కంపెనీ ద్వారా కూడా. నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో పెట్టడానికి శాయశక్తిలా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలకు కూడా తెలియజెప్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.